హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్ని, మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారా? మనం చేసే వీడియోలు అట్లీస్ట్ మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. చాలా వరకు వ్యవసాయ జ్ఞానాన్ని పెంచుకుంటారని అనుకుంటున్నాను. నేను అలా తెలుసుకున్నవాడినే. మా పుట్టుకతో పాటు మా తాతయ్య గారు వాళ్ళకి వ్యవసాయాలు ఉన్నాయి తప్ప మా ఫాదర్ సైడ్ ఆయన చేసేవారు, కానీ ఎప్పుడు కూడా లాభసాటి వ్యవసాయం చేయలేదండి. అది ఇప్పటికీ మా నాన్నగారితో మేము ఆర్గ్యుమెంట్స్ అవుతూనే ఉంటాయి. వర్కర్స్ని పెట్టి చేయించేవారు. ఏ రోజు కూడా వ్యవసాయంలో బోల్డ్ చేసేవారు, కౌలుకి తీసుకుని. సొంత భూమి అయితే లేదు, బోల్డ్ పొలం అయితే వ్యవసాయం చేసేవారు, కానీ ఏ రోజు కూడా 10 రూపాయలు మిగిలిందన్న మాట అయితే లేదు. ఎందుకు అంటే వ్యవసాయంలో అవగాహన లేకపోవడమే. భగవంతుడి దయ వల్ల, మన సబ్స్క్రైబర్స్ దయ వల్ల మేము తీసుకున్న ఈ భూమి పుణ్యం అంటూ మమ్మల్ని ఈ భూమి చేసుకోమని, ఈ పొలం అయితే చేసుకోమని ఇచ్చిన మా అత్తయ్య గారి దయ వల్ల మాకైతే 80% మేము పెట్టిన వాటిలో అడపదడప నష్టాలు వచ్చినప్పటికీ 80% అయితే నష్టం అయితే రాలేదండి. స్టార్టింగ్లో కొన్నిసార్లు నష్టాలు వచ్చినాయి. ఆ తర్వాత ఏంటి అసలు వ్యవసాయం ఏంటి, మొక్కను ఎలా పెంచుకోవాలి, ఏ టైంలో ఏది ఉపయోగించుకోవాలి అని తెలుసుకుంటూ సుమారు గత 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మధ్యలో ఒక్కొక్క మెట్టు కాలు జారి పడి మళ్ళీ ఆ దెబ్బలు తుడుచుకుంటూ జాయిగా అలా వస్తూ అయితే ఉన్నాము. ఇప్పటివరకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగాము. అదే ఇన్ఫర్మేషన్ మనలాంటి రైతులు, ఇప్పుడు మనం ఎంతో సాఫ్ట్వేర్ చదువుకున్నది వేరు, ఎంతో తెలివితేటలు ఉండడం వేరు. హార్ట్ ఆపరేషన్ చేసిన డాక్టర్కైనా సరే ఒక మొక్కను పెంచడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్లోనే ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇందులో వాళ్ళకి తెలియకపోవచ్చు బహుశా. అందుకని నాకులో ఎవరన్నా తెలియని రైతులు ఉన్నా వాళ్ళందరికీ తెలుసుకోవాలి. ప్రతి రైతు పెట్టుబడి తగ్గించాలి, మంచి దిగుబడులు తీసుకోగలగాలన్న ఆలోచనతో ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పటివరకు మన భూమి మన పంట వీడియోస్ అయితే చాలా వరకు చేయడం అయితే జరిగింది. దాని యొక్క ప్లేలిస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే కనుక దాని యొక్క ప్లేలిస్ట్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ చూస్తే ఆ వీడియోస్ మొత్తం చూడండి. మొక్కకి ఎప్పటి వరకు నేను భాస్వరం వరకు కూడా చెప్పడం అయితే జరిగింది. ఎన్పికేలు అంటే ప్రథమ పోషకాల గురించి, జీవన పోషకాల గురించి కంప్లీట్గా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ నత్రజని గురించి చెప్పడం జరిగింది. తర్వాత భాస్వరం గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో పొటాష్ గురించి అయితే మనం మాట్లాడుకుంటాం. ఆ తర్వాత కాల్షియం ఉంటుంది. అంటే ఓకే, ఇంకా తర్వాత ఇన్ఫర్మేషన్ తర్వాత ఈరోజు మనం పొటాష్ గురించి అయితే తెలుసుకుందాం. నత్రజని చిగుర్లకి, ఆకు చెట్టు యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ భాస్వరం అనేది ఎక్కువ కొమ్మలు రావడానికి, పూత బాగా రావడానికి భాస్వరం అనేది ఉపయోగపడుతుంది. దాని తర్వాత మిగిలింది పొటాష్. అంటే మనం రైతు అనుకోవచ్చు, మొక్క పెరిగితే చాలు అనుకునే రైతు దగ్గర నుంచి నాకు ఎక్కువ కొమ్మలు ఎక్కువ పూత రావాలనుకునే ఫార్మర్ వరకు మనం తెలుసుకున్నాం. కానీ ఆ వచ్చిన పూత హెల్దీగా రావాలి, క్వాలిటీగా రావాలి, అధిక బరువు కలిగి ఉండాలి. ఓకే, ఇవన్నీ రావాలంటే దానికి పొటాష్, ఇవన్నీ రప్పించడానికి గల కారణమైంది పొటాష్ అనమాట. అంటే మనం ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందో అంతకు ముందు వరకు నేను మీకు క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అధికంగా అంటే 30% అంటే 75% యూరియాని పెరుగుదల స్టేజ్లో ఉపయోగించాలి. మెచ్యూరిటీ స్టేజ్ అంటే ఎప్పుడైతే మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనే మెచ్యూరిటీ స్టేజ్ వచ్చినప్పుడు 75% భాస్వరాన్ని అప్పుడు ఉపయోగించాలి. అంతకుముందు భాస్వరం కానీ, పొటాష్ కానీ, మిగతా మైక్రోన్యూట్రియంట్స్ కానీ జస్ట్ 25% బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది. అంటే మొక్క స్టార్టింగ్ ప్రక్రియ నుంచి చనిపోయే ప్రక్రియ, అంటే దాని జీవితకాలం అయిపోయేంత వరకు కూడా అన్ని పోషకాలు మనం ఇవ్వాలి. కానీ ఏది ఎప్పుడు ఇవ్వాలి? రేట్ తక్కువ వస్తుంది కదా అని చెప్పి పంట మనతో యూరియాతో పండించేయగలమా? పండించలేం కదా. రేట్ ఎక్కువైపోతుందని చెప్పి భాస్వరాన్ని అంటే డిఏపి, పొటాషియం కానీ, న్యూట్రియంట్స్ కానీ వేయకుండా ఉండగలమా? వేయలేం కదా. మంచి దిగుబడి, పరిపూర్ణమైన దిగుబడి మనకు రావాలి. అది తీసుకున్నా సరే మన మనుషులకి దాని ద్వారా మనకి ఆ విటమిన్స్, అంటే ఒక విధంగా చెప్పాలంటే మొక్కకి మనిషికి పెద్ద తేడాలు ఏమీ లేవండి. మొక్కకు కావాల్సిన పోషకాలు అటు ఇటులో మనిషికి కావాలి, మొక్క రూపంలో మనిషికి వస్తాయి. అందుకని మనం వదిలిన గాలి మొక్క తీసుకుంటుంది, మొక్క వదిలిన గాలి మనం తీసుకుంటున్నామంటే ఇద్దరం కూడా నాకు నువ్వు హెల్ప్ చేయి, నీకు నేను హెల్ప్ చేస్తాను అనే భావనతో పెరగాలి మన ఇద్దరం. మనం మొక్కను పెంచితే మొక్క మనల్ని పెంచుతుంది, మనం మొక్కను తుంచితే మొక్క మనల్ని కాలుస్తుంది. చూసారా అసలు ఈ ఫ్లో ఎంత బాగా వచ్చిందో కదా. నిజంగా ఏదో స్క్రిప్ట్ రాసుకున్నంత బాగా వచ్చింది. అందుకనే మన ఇద్దరం కూడా మొక్కకు నువ్వు హెల్దీగా అన్ని రకాల పోషకాలు ఇచ్చావంటే అదే పోషకాలు నువ్వు తీసుకున్న ఆహారంలో నీకు కూడా వస్తూ ఉంటాయి. మొక్క ఎంత హెల్దీగా పెరిగితే అక్కడ ఆటోమేటిక్గా నువ్వు తీసుకుంటావంటే నువ్వు అంత ఆరోగ్యంగా పెరుగుతావు. మొక్కను రకరకాలుగా డెఫిషియన్సీలతో పెంచావంటే దాని ఫ్రూట్ నువ్వు తిన్నా, దాని వెజిటేబుల్ నువ్వు తిన్నా ఆటోమేటిక్గా నీకు కూడా ఆ లోపాలు అనేది పరిపూర్ణం కావు. ఓకే ఫ్రెండ్, మనందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను.
అందుకనే ఏ స్టేజ్లో దేన్ని వాడాలి. మెచ్యూరిటీ స్టేజ్లో భాస్వరాన్ని 75% వాడాలి. ఆ తర్వాత నుంచి 25% వాడుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే కావాల్సిన కొమ్మలు వచ్చిన తర్వాత ఇంకా ఆ దిగుబడి మనకు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ 25% వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మెచ్యూరిటీ స్టేజ్ దాటి ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేసిందో మనకి, అప్పటి నుంచి పొటాషిని 75% వాడుకోవాలి. ఆ స్టేజ్ వచ్చేంత వరకు పొటాష్ జస్ట్ 25% వేసుకుంటే సరిపోద్ది. ఉంది కదా అని చెప్పి ఎక్కువ వాడేకన్నా అవసరమే లేదు. కొంచెం ఇవ్వాలి కాబట్టి పొటాషిని 25% ఇచ్చుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత నుంచి దీని మీద దృష్టి 75% దృష్టి అయితే పెట్టాలి. ఈ పొటాష్ ఏం చేస్తుంది అని మీరు అందరూ అడుకోవచ్చు. పొటాష్ ఏం చేస్తుందంటే కాయ యొక్క క్వాలిటీ పెంచుతుంది, కాయ యొక్క కలర్ని పెంచుతుంది. నేను కాయ అంటున్నాను అంటే ఏంటి కూరగాయలు వీటికే వాడాలని మీరు అనుకోవద్దు. ఆ మొక్క ఏ మొక్క అయితే అది, సపోజ్ రోజు ప్లాంట్ ఉందనుకోండి, గులాబీ ప్లాంట్ ఉంది, గులాబీ ప్లాంట్కి మీరు పొటాష్ ఇచ్చారంటే అది ఒకవేళ మీకు రెడ్ గులాబీకి రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు గులాబీ అనుకోండి, డార్క్ రెడ్ అంటే పరిపూర్ణంగా పువ్వు ఏ కలర్లో సహజంగా ఉండాలో ఆ కలర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఆ పువ్వు యొక్క వెయిట్ కూడా దాని మీద కూడా ఈ పొటాష్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. పొటాష్ కూడా మీకు ఎక్కువ రావడానికి అదే మొక్క పువ్వులు కూడా బాగా క్వాలిటీగా ఎక్కువ వెయిట్తో రావడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు కూరగాయ పెట్టారు, ఆ కూరగాయ కూడా మంచి క్వాలిటీ ఆఫ్, సపోజ్ మీరు కాకరకాయ పెట్టారు, గ్రీన్ వెరైటీ పెట్టారంటే మంచి గ్రీన్ రావడానికి, క్వాలిటీ ఆఫ్ వెజిటేబుల్ అంటే ఎక్కువ బరువు, అధిక బరువు రావడానికి, అంటే దాని లోపల గుజ్జు అయితే గుజ్జు, కండ అయితే గండ, ఏదైతే పూర్తిగా తయారు చేసుకోవడానికి ఈ పొటాష్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. పండు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పండు, మంచి కలర్, ఎల్లో కలర్ వచ్చే పండు ఉందనుకోండి, అది మంచి కలర్, పరిపూర్ణంగా సహజత్వమైన కలర్, ఏదో మనం బ్రష్తో పెయింట్ వేసినట్టు కాకుండా ఒరిజినల్గా కాయ ఎలా ఉండాలి, ఆ పండు ఎలా ఉండాలి, ఆ పువ్వు ఎలా ఉండాలి అనే దానికి అంత పర్ఫెక్ట్గా రావడానికి పొటాష్ ఉపయోగపడుతుంది. అందుకని ఆ తర్వాత నుంచి మన జీవిత చక్రం, అదే ఆ మొక్క యొక్క కాలం అయిపోయేంత వరకు పొటాష్ నా బ్యాలెన్స్గా ఎక్కువ పర్సంటేజ్. మీరు బాగా గమనించండి, యూరియా స్టేజ్ వచ్చినంతసేపు 75% యూరియా ఇచ్చుకొని ఇటు భాస్వరము, ఇటు పొటాషు, నెక్స్ట్ సిఎంఎస్ఎల్ కానివ్వండి, మైక్రో న్యూట్రియంట్స్ కానివ్వండి, అన్నింటినీ జస్ట్ టచ్అప్ల కింద బ్యాలెన్స్గా వాడితే సరిపోద్ది. యూరియా స్టేజ్ దాటిపోయి భాస్వరం స్టేజ్ వచ్చిందనుకోండి, ఇన్స్టెంట్గా యూరియాని బ్యాలెన్స్ తగ్గించేసి 25% చేసుకుంటూ ఆ స్టేజ్లో ఆ భాస్వరాన్ని హైప్ ఇచ్చుకుంటూ ఆ తర్వాత అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే సరిపోద్ది. తర్వాత పొటాష్ స్టేజ్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ పొటాష్ని ఎక్కువ హైప్ ఇచ్చుకుంటూ వీటిని తగ్గించుకుంటూ వెళ్తే అనవసరమైన పెట్టుబడులు, మనం ఏ టైంలో ఏది వేస్తున్నామో కన్ఫ్యూజ్ కాకుండా ఆ టైంలో దీన్ని ఉపయోగించుకుంటే రైతుకి పెట్టుబడి తగ్గుతుంది, మొక్కకే పరిపూర్ణమైన పోషకాలు అందించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ నేను వాడుతున్నాను. చాలా వరకు కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు, మొక్కకి ఏది ఇవ్వవసరం లేదు, చాలా వరకు భూమిలో ఉంటాయి కదా అని. చాలా భూమిలో వరకు ఉంటాయండి వాస్తవం. ఒకసారి మనం అందరం కూడా సాయిల్ టెస్ట్లు అయితే చేయించుకోవాలి. భూసార పరీక్ష అంటారు. అందులో ప్రతి ఒక్కటి మన నేలలో, అన్ని నేలలో ఒకటి ఉండవుగా, ఒకటి నల్ల భూమి ఉంటుంది, ఒకటి తెల్ల భూమి ఉంటుంది, ఒకటి రేగడి భూమి ఉంటుంది, చౌడు భూమి ఉంటుంది, సాయిల్ ఉప్పు సాల్ట్ సాయిల్స్ ఉంటాయి. అన్ని రకాల్లో అన్నీ ఉంటాయి అని గ్యారంటీ లేదు. అందుకని మనం భూసార పరీక్షలు చేయించుకుంటే మన నేలలో ఏది అధికంగా ఉంది, మన దాంట్లో పొటాష్ కంటెంట్ అధికంగా ఉందా, లేదా వేరే ఐరన్ కంటెంట్ అధికంగా ఉందా, క్లోరిన్ అధికంగా ఉందా, ఏంటనేది భూసార పరీక్షల్లో తేలుతుంది. ఒకవేళ మీ భూమిలో ఏదో ఒక క్వాలిటీ, ఏదో ఒక పోషకం ఎక్కువగా ఉంటే దాన్ని మనం తగ్గించుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా భూమిలో ఉంది కదా పోషకం అని చెప్పి అది డైరెక్ట్ మీకు మొక్కకు అందుతుంది అనుకోవడానికి లేదు. భూమిలో ఉన్నదాన్ని మళ్ళీ మొక్కకు అందించాలంటే దానికి కొన్ని ట్రీట్మెంట్లు అయితే చేయాల్సి ఉంటుంది మన సాయిల్. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ బేస్ వెళ్తున్నాము. ఆ తర్వాత ప్రతిదీ కూడా కొన్ని రకాల బ్యాక్టీరియాలు మనకు మొక్కలకి ఏ విధంగా బయట దొరికే ఆహారాన్ని తీసుకొచ్చి మొక్కకి తినిపించాలి. మనకి ఎక్కడో ఉయ్యాల్లో పడుకున్న కుర్రోడికి చిన్నప్పుడు అమ్మ ఏం చేస్తుందండి, మంచిగా ఏదో అంటారు ఫుడ్, అది కలిపి వెళ్ళి నోట్లో తినిపిస్తూ ఉంటుంది. ఓకే, అదే అంతేగాని నాటి తీసుకుని తింటలేదు కదా. ఈ మొక్క కూడా అంతే. ఈ మొక్క కూడా ఒక పాప లాంటిదే. ఆ మొక్కకి చుట్టుపక్కల ఉన్న పోషకాలన్నీ తీసుకొచ్చి ఆ గోరుముద్దలో తినిపించడానికి కొన్ని రకాల బ్యాక్టీరియాస్ అవసరం అయితే పడతాయి అన్నమాట. వాటి గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో కూడా ప్రతి రైతు సోదరుడికి అర్థమైంది, నచ్చిందని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఇక్కడ నేను నా వీడియోస్లో ఎక్కడ కూడా ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం లేదు. ఇప్పుడు యూరియా అన్నాను కదా అని చెప్పి ఏ కంపెనీ యూరియా మంచిదన్నయ్యా, డిఏపి అంటే ఏ డిఏపి మంచిది, పొటాష్ అన్నావు కదా ఏ పొటాష్ మంచిదని చెప్పి నన్ను ప్రత్యేకించి కోచింగ్ చేయొద్దు. అవన్నీ మీకు మార్కెట్లో దొరికేటివి, మీకు అందుబాటులో ఉన్నవి, ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఏవో చెక్ చేసుకుని తీసుకోవడం అయితే ఉత్తమం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ చాలా ఘోరంగా పడిపోతుంది. ఒక మంచి వీడియో చేస్తున్నాను అని పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కూడా ఆ వీడియో యొక్క రిజల్ట్ అంటే మీకు అందరికీ నేను ప్రతి వీడియోలో చాలాసార్లు చెప్తూనే ఉంటాను, ఏదేదో వీడియోలు చూడడానికి మనం ఇన్స్టెంట్గా లక్షాధికారులు కోటీశ్వర్లు ఎలా అయిపోయారనే ఫార్మర్స్ గురించి, ఎక్కడో లక్కీ
లాటరీ తగిలిన ఫార్మర్స్ గురించి తెలుసుకోవడం ఇష్టపడుతున్నాను తప్ప ఆ స్థాయిలో పంటలు మనం ఎలా పండించుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి అనుకున్న దాంట్లో మాత్రం రైతులు ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. వీడియో బాగుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా అయితే కామెంట్స్ రూపంలో రాయండి. మన భూమి మన పంట గురించి ప్లేలిస్ట్ మాత్రం చూడటం అయితే మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్, మనందరికీ నమస్తే.